వంకాయ పప్పు. వంకాయ తినని వాళ్ళ కోసం ఇలా మనం ఈ రెసిపీని చేసి పెట్టామంటే ఒక్క ముద్ద అన్నం కూడా మిగిల్చకుండా ఇట్టే తినేస్తారండి. చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వంకాయలు తినని వాళ్ళు ఉన్నారా? అయితే తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. ఈ వంకాయ పప్పుని అన్నంలోకైనా, చపాతీలోకైనా లేదా రాగి సంగటిలోకైనా సరే అండి, కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ వంకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఒక 150 గ్రాముల కందిపప్పుని శుభ్రంగా కడిగి ఈ విధంగా అరగంట ముందర నానబెట్టేసిందండి. నానబెట్టిన ఈ కందిపప్పులో చిటికెడు పసుపు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఎర్రగడ్డ, పావు కేజీ వంకాయల్ని కూడా తీసుకునేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంది. 4 టమాటాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉండే వాటర్ని వంపుకునేసి ఇప్పుడు రాళ్ళ ఉప్పునైతే వేసేసి మొత్తం కూడా పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత మూత కోసం కడాయిని అయితే పెట్టుకునేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటుంది. ఒక చిన్న ఎర్రగడ్డని కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 తెల్లబాయల్ని కూడా వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకునేసిన తర్వాత ముందుగా వెనిపి పక్కన పెట్టుకున్న వంకాయ పప్పుని తిరగమాతలో అయితే వేసేసి చక్కగా ఒక 10-15 నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా లేదా రాగి సంగటిలోకైనా ఈ వంకాయ పప్పు చాలా బాగుంటుందండి. వంకాయలు తినని వాళ్ళ కోసం ఇది మంచి రెసిపీ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి.